హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అమెరికా గౌను అనే చక్కని కథను వినేద్దామండి. నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దివాను మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి. ఇంటిల్లిపాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది, రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది. తెలిసిన వాళ్ళెవరైనా ఇటు వస్తుంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువుల్లో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్ట్లో పంపుతూ ఉంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో వడియాలో మేము ఎగుమతి చేస్తూ ఉంటామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, ఫలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్లతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపిస్తున్నాను అని. వాళ్ళు ఇవాళ ఇచ్చి వెళ్ళారన్నమాట. అమెరికన్ గూడ్స్ దిగుమతి అయినప్పుడల్లా ఇల్లు ఇలా ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కళకళలాడుతూ గలగలమంటూ ఉంటుంది. ఆ హడావిడి సద్దు మణిగేదాకా ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను. నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరకు పరిగెత్తుకుని వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అన్నట్టు, తాతోయ్, అత్త నాకు రోబోట్ పంపించింది, చూడు చూడు ఎంత బాగుందో, ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొగ్గలేస్తుంది, బాలు విసిరేస్తుంది, ఇంకేనేమో చేతిలో బొమ్మని అటు ఇటు తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్కొక్కన చెప్పేశాడు. 6 ఏళ్ళు వాడికి, 1వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళత్త పంపిన గౌను కాబోలు సంజుని నిలబెట్టి సైజు సరిపోతుందో లేదో అని కొలతలు చూస్తుంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లో నుంచి ఆ ఫ్రాక్ని ఒక్కో గుంజు లాక్కుని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాత, అన్నకి బొమ్మ ఒక్కటే, నాకు చూడు, ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డ్ పంపించింది తెలుసా. అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. బడవకాన, ఒక్క క్షణం ఒక్క చోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పు చూడడం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండ్ ఆఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని. అలా పైపైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తను పంపిన గౌనే వెయ్యాలట మేనకోడలికి. కూతురు కోరిక చెబుతూ మురిపంగా నవ్వింది మా ఆవిడ. నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తువుల పరిశీలనలోనూ వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉసూరు అనుకుంటూ పడక్కుచ్చిన వాలిపోయాను. అత్తాకోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గరే బిగుసుకుని అలకపాన్పు దిగనని భీష్మించు కూర్చున్న కొత్త అల్లుడిలా కిందకి దిగనంటుంది. చేతులు దూర్చాలని వర్ధిని, కిందకి జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చివరికి లాభం లేదత్తయ్య గారు, ఇంకా లాగితే చిరిగేట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెలలు అవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని, అంత మాత్రం అది తెలియలేదా దానికి? ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెలల కింద రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజు సన్నజాజి మొక్క, ఇప్పుడు బొండెమల్లె పువ్వు. పాపం రమణిలో లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో చూడండి అత్తయ్య, ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసు, ఈ ప్రిల్స్ ఎంత అందం తెచ్చాయో గౌనికి. ఇక్కడ వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చేస్తే రాదు, దీన్నెలా సరిచేయడం? సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్తన్నా లూజు చేసే వెసులుబాటు ఉంటుందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఓహో, అమెరికన్ ప్రొడక్టా మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయచ్చునా? అబ్బే, అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధిని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్ అని అందుకుని మా అమ్మాయి మాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అది మా కోడ్. అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌను సరిపోలేదే అమ్మడో,
మారుస్తావేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధిని. ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకి పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్ జరుగుతుంటే అక్కడ తీసుకున్నాము. మార్చడం కుదరదు కానీ అది సరిపోయే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళల్లో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మ డబ్బంటే. మన రూపాయల్లో అయితే దగ్గర దగ్గర 1000 రూపాయలు ఉంటుందట గౌను. అంత పెట్టుకొని ఉత్తి పుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా? మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. మరే చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత చాలా ఎక్కువ. వాళ్ళింకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తుంటే విసుగెత్తి, అమ్మాయి చెప్పినట్టు ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకింకా పనికిమాలిన చర్చలు అన్నాను. ఇంటి యజమాని హోదా వెలుగబెట్టినాటి వాసనలకు పోక. ఏం చేయమంటారు అని మిమ్మల్ని అడిగామా? దాన్నేం చెయ్యాలో మాకు తెలుసును గాని మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధిని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ గోడ దగ్గర నుంచి వర్ధిని స్వరం వినిపిస్తుంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాలికి తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడూ అడగని దానివి అడిగావు పాపం. తీసుకో. మా సంజుకి కొత్త ఫ్రాక్లు చాలానే ఉన్నాయిలే. మా ఆవిడ అతి తెలివిపోకడలవి. చాలా ఖరీదన్నావుగా వర్ధిని, అంత విలువైంది మేం కొనగలమా? పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తిపొడుప. అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పుంటుంది బహుశా. ఎంతలే, మన రూపాయల్లో అయితే 1200 అవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా? 200 తగ్గించే ఇద్దులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థం కానట్టే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధిని. ఏమనుకోక వర్ధిని, మరీ లేతరంగుగావును. పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దన లేకుండా ఉన్నాను. 300కి ఇచ్చే మాట అయితే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెబుతున్నాను అనుకోక సుమా. అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తుంది నాకు మరి. ఆహాహా, తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు మరొకడని మా ఆవిడ్ని మించిన అసాధ్యురాలే ఈవిడ. నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకి వేసే గౌనికి వంక పెడుతుంది ఇల్లాలో. పైగా 300 రూపాయలకి ఇవ్వాలట. ఎంత ఆశో చూడు. ఇంటికొచ్చి రుసరుసలాడింది మా వర్ధిని. వదిలేయండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకున్నదంతే. మా కోడలు ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గుళ్ళకెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాలిని ఆమె కూతురుతో సహా వెంటబెట్టుకుని తిరిగొచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు పూర్తయ్యాక మా అబ్బాయి గదిలో నుంచి నా చెవులు పడిన వాళ్ళ సంభాషణ ఇదే. అబ్బా, నీ కూతురికి గౌను అతికినట్టు సరిపోయిందే లలిత. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియరో సేల్స్ మ్యాన్కి తీసిపోతుందో చెప్పండి. మరీ పొట్టిగా ఉన్నట్టుంటుంది సుజాత. ఆ వచ్చిన అమ్మాయి మొహమాటంగా నసుకుతుంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్లు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడు ఇలా కురుచగా ఉండడమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికన్ తయారీ ఇది. అంటే అదంత లేటెస్ట్ మోడలో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది మా ఆవిడ. అమెరికాలో అయితే సరేననుకోండి, ఇక్కడ ఇట్లా తొడలు కనపడేట్టుంటే ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులు ఎక్కువ. అయినా అడిగి చూస్తాలేండి. ఆ చూస్తాలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని ప్రతించట్లేదు. హతోస్మి, ఈ బేరము కొండెక్కినట్టేనన్నమాట. ఇక మా వాళ్ళ మొహాళ్ళు చూడలేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తర్వాత వెనకింటి మేడ మీద మార్వాడి చాచి అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, సోము వాళ్ళమ్మ సత్యవతి ఇట్లా 3-4 అమెరికా గౌనుని చూడ్డానికొచ్చారు. గౌన్ అయితే అందరూ బేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు.
కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకి సరిపోలేదు. దానా దీనా గౌను చెల్లుబాటవ్వలేదు. సరే, ఆఖరికి చుట్టాల ఎవరి పిల్లలకైనా కానుకగా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వచ్చేసింది అత్తాకోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట. ఆ రోజు రాత్రి నా పక్క దులిపివేస్తూ ఏదో సణుగుతుంది వర్ధిని. అనేదేదో వినబడేట్టుగా అనరాదు అన్నాను. ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికి వచ్చి 10 ఏళ్ళు అయిందా? మనం నెత్తిన పెట్టుకునేగా చూస్తున్నాం. అయినా ఆపేక్ష అంతా అటువైపే. ఆ చెల్లెలకేం తక్కువ చెప్పండి, కోటీశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడికేమిటి పెత్తనం? సౌండ్ అంతగా లేదు కానీ మాటలకి మాత్రం కారం వద్దినట్టే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చూసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం. పిల్లల్ని కసురుకోవడం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయడం, పిలిస్తే కరిచినట్టు జవాబివ్వడం. అబ్బా, ఇంట్లో ఉండడం ముళ్ళ మీదున్నట్టే ఉంది. సమయానికి వర్ధిని కూరలు లేవనడంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకుని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళ్తుంటే హరి గేటు వేయడానికి వచ్చినట్టొచ్చి, ఏంటి నాన్న, ఇంట్లో కోళ్ళు వారేదో మొదలైనట్టుంది అన్నాడు గుసగుసగా. ఏంటి అన్నాను ఏమీ తెలియనట్టు నొసలు చిట్లించి. అమ్మ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలికి ఇస్తానందట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడకేమిటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తగ చిటపటలాడుతుంది సుజాత చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళమ్మ తరపున వాదన వినిపించాను. పట్టుకుంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. మనం ఇప్పుడు ఏం చేయాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకు దిగులనిపించింది. బయట పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుపున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం వల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. అదిప్పుడు చెడుతోందా? రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరు ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌను గురించేగా గొడవంతా. అది ఎవరికో ఇస్తారని నువ్వు పట్టుపట్టద్దు సుజా. దాన్ని మీ వాళ్ళకి పంపే పని నువ్వు మానుకో. ఆ గౌనుని పక్కకు పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్ని ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం, సరేనా? కాదు, మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా? మీ మూతి ముడుపులు తగ్గేదాకా నేను ఇంట్లో అడుగు పెట్టను, మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరి అంత మూర్ఖులు కాదు మా శ్రీమతులు. త్వరగానే సమాధానపడిపోయి రాజీ ఒప్పందం మీద చూపుల సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది, తెరపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలు తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేము. కానీ ఈ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ళు బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందా అన్న భయం వదలడం లేదురా అబ్బాయి అన్నాను హరితో. అవునవును అన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చుని అరటి పువ్వు వలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతుంది వర్ధిని. నేను నా శేషతల్పం, అదే పడక్కుర్చీలో వాలి వింటున్నట్టు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తామిద్దరం. మా పని మనిషి మంగ దాని చీర కుచ్చిళ్ళు పట్టుకు వేలాడుతూ దాని కూతురు కనక. ఏమే, పొద్దున్న పని ఎగ్గొట్టావు? ఉరిమింది వర్ధిని. ఇద్దరు ముగ్గురిని మార్చి మరీ తన ఎర్రని చూపుకి అదిరే మెదకురాలిని పనికి కుదుర్చుకుందిలేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరుగుపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఈ ఆలాదీని పుట్టినరోజమ్మా, పూర్ణాలుండమని ఏకగుణపు అవి కాసిన గారెలు వండేటప్పటికి వేళ మిగల్లేదమ్మా నమ్రతగా చెప్పింది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబుక్కున వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పద పద, బోళ్ళంట్లు మూలుగుతున్నాయి, పెరట్లోడికినాడు తొందర పెట్టేసింది వర్ధిని. వెళుతున్నాలే గాని అమ్మా నంగి నంగిగా నానుస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏమిటే, దేనికో టెండర్ వేస్తుందని అర్థమైపోయినట్టుంది మా ఆవిడికి. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకి వెళ్దామని గోల చేస్తూ ఉందిది.
ఒక 100 రూపాయలు ఇవ్వండమ్మా, జీతంలో పట్టుకుందురు గాని. ఈ నెల జీతం ఎప్పుడో వాడేసుకున్నావు కదే. మళ్ళీ వర్ధిని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తాలే అని మాటిచ్చేశాను. నేను పర్సు కోసం లోపలికి వచ్చినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలితో అంటుంది, కనక పుట్టినరోజట, దానికేమన్నా ఇవ్వాలిగా. మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు. పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో. చూస్తారండి, కారు బొమ్మ ఒకటి ఉండాలి. రంగు మాయలేదు గాని వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనబడదులేండి. అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెబుతుంది కోడలు. మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలో, అలాగే ఉన్నాయి. అవి పొట్లం కట్టి ఇచ్చేస్తాను. తన వంతు ఉదారత చాటుకుంది వర్ధిని. గట్టిగా ఉన్నాయని ఎవరూ ముట్టుకోకపోవడం వల్ల అవి తెచ్చినట్టే ఉండిపోయాయిలేండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులో నుంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటకు తీశాను. మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టపెట్టే ప్యాక్ చేస్తూనూ, మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లో నుంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తులు తారతమ్యాలెరుగని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటకు వెళ్ళాను. కనుక ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమిలీగా పట్టుకుని కనకకి ఇస్తున్నదేమిటి? అమెరికా గౌన్ పెట్టినా అట్టపెట్టే కాదు. క్షణం రాన్పడిపోయాను. కానీ మరు క్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారమా ఇది? అమ్మా, మనకి పనికిరానిదేమన్నా ఇమ్మంటుందిగా బామ్మ. మనకిది యూజ్ అవుదు కదా, అందుకే ఇచ్చేశాను, ఓకేనా అంటుంది సంజు. చూడు, కనకకిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలో నుంచి గౌను తీసి కనకకి తొడిగి అటూ ఇటూ తిప్పి చూస్తూ మురిసిపోతున్నది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతో కళ్ళతో ఉరుముతో మా ఆవిడ కోడలు. వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకుని నేనూను. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.